రోజు రోజుకి హైదరాబాద్లో క్రైమ్ చాలా పెరిగిపోతుంది అని చెప్పేసి అయితే మనం అన్ని వీడియోస్లో చూస్తున్నాము. అతి దారుణంగా ఈ మోసాలు చేయడాలు, దొంగతనాలు చేయడాలు, రేప్ చేసి చంపేయడాలు, మర్డర్లు ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయింది. ప్రజెంట్ అయితే చాలా క్రైమ్ పెరిగిపోయింది హైదరాబాద్లో. సో ఈరోజు అయితే ఇప్పుడు ప్రస్తుతం నేనైతే కూకట్పల్లిలో ఉన్నాను. సో కూకట్పల్లికి సంబంధించిన ఒక బిల్డింగ్లో నిన్న మధ్యాహ్నము 11-12 గంటల క్రమంలో 6th క్లాస్ చదివే 10 ఏళ్ల పాపనైతే అతి దారుణంగా కత్తులతో పొడిచి అయితే చంపేయడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేని క్రమంలో, వాళ్ళ తమ్ముడు ఎవరు ఇంట్లో లేని క్రమంలో అయితే ఎవరు వచ్చి చంపారని చెప్తున్నారు. క్లారిటీ లేదు కానీ చాలా దారుణంగా అయితే కత్తిపోట్లన్నీ కూడా చూడడం జరిగింది మేము. సో చాలా దారుణంగా పొడిచి చంపారు. మరి 10 సంవత్సరాల పాప 6th క్లాస్ చదువుకునే పాపతో మరి అంత శత్రుత్వం ఎవరికి ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు మనం. సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళు, వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళు ఎవరైనా చంపారన్న అనుమానాస్పదంగా కూడా ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్లో పైన పెంట్ హౌస్లో అయితే వాళ్ళు నివసిస్తున్నారు. అమ్మ నాన్న, చనిపోయిన అమ్మాయి అండ్ వాళ్ళ తమ్ముడు, నలుగురు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ మొత్తం బిల్డింగ్లో సీసీటీవీ కెమెరా లేదనమాట. ఎక్కడ కూడా ఏ ఫ్లోర్లో కూడా ఓనర్స్ కిందే ఉంటారు. అండ్ గేట్ దగ్గర కూడా క్లారిటీగా రాస్తుంది అవుట్ సైడ్ పర్సన్స్ ఆర్ నాట్ అలౌడ్, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మరి ఇంత సెక్యూర్గా ఉన్న ఈ బిల్డింగ్లో ఈ మొత్తం కాలనీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మంచి రష్ ఏరియా, ఏదో సీక్రెట్గా ఉంది, వెళ్ళి చంపేసినా సౌండ్ చేసినా కూడా ఎవరికి తెలీదు అనే రకంగా కూడా ఈ మొత్తం బిల్డింగ్ అంతా కూడా లేదు. ఎందుకంటే ఒకసారి మీరు ఇటు పక్క కూడా చూడండి, ఫుల్గా మొత్తం అన్నీ కూడా ఇక్కడంతా హౌసెసే ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడ కూడా చూడడానికి లేదు, ఇప్పుడు ఏదో సీక్రెట్గా ఉంది, చంపేసినా కూడా తెలీదు అనే విధంగా ఎక్కడ లేదు. ఎందుకంటే పైన కూడా ఒకసారి చూపించేసేయండి, పైన కూడా మొత్తం అటాచ్డే ఉన్నాయి. ఇక్కడ ఇది ఇంకా దీనికి ఇప్పుడు పెంట్ హౌస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి మించి బిల్డింగ్ ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈజీగా తను అరిచిన అమ్మాయి సేఫ్ చేయండి అని ఏమడిగినా తెలుస్తుంది. మరి అసలు ఎవరు చూడకుండా ఎవరు వచ్చి చంపేసి వెళ్ళారు ఏంటి అనేది ఆలోచించాలి. కానీ ఎవరు చంపారు కానీ వాళ్ళకి ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే సహస్రాన్ని ఎవరైతే చంపారో, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు ముగ్గురు ఇంట్లో లేని క్రమంలో వచ్చి అతను కత్తితో పొడిచాడు కదా. మరి దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు. రేప్ జరిగిందా, రేప్ అండ్ మర్డర్ అనుకుంటే రేప్ చేయడానికి వచ్చాడు అని అనుకోవచ్చు, కానీ ఆ రేప్ కూడా జరగలేదు, డైరెక్ట్ మర్డరే చేశారని చెప్పేసి అయితే ఇప్పటికైతే చెప్పుకొస్తున్నారు. ఇంకా క్లారిటీ రావడం, పోస్ట్ మార్టం జరగడం అయితే బాకీ ఉంది. మరి ప్రెసెంట్ అయితే అమ్మాయి డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టం చేశాక వాళ్ళ ఓన్ హౌస్కి అయితే తరలించడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు. అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళకి తెలుసు, ఏమనుకుంటున్నారు, పాప ఎలా ఉండేది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి అన్న, అసలు ఏం జరిగింది? ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లనే, ఇంత పెద్ద బస్తీ ఉంది, ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు, జనాలు ఉన్నారు, తిరుగుతున్నారు, ఇంత మెయిన్ రోడ్ లో ఉన్న ఇంట్లో వెళ్ళి చంపడం అంటే అసలు సెక్యూరిటీ ఎలా ఉంది? అసలు ఇప్పుడు ఈ ఓనర్ విషయానికి వస్తే ఒక సీసీటీవీ కెమెరా పెట్టకుండా మొత్తం అంత బిల్డింగ్ రన్ చేస్తున్నాడు, అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఓనర్ది ఎప్పుడు ఆయన బయట ఉంటారండి. ఆయన ఏజ్డ్ పర్సన్, ఎప్పుడు డే అండ్ నైట్ అక్కడే కూర్చుంటారు. నైట్ అయితే 10:30 వరకు బయటే కూర్చుంటారు. మార్నింగ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటే ఉంటారు. ఎవరు వెళ్ళా కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు. వాళ్ళు ఎవరిని కూడా ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తారు. అదర్ పర్సన్స్ కూడా రారు. బోర్డు కూడా పెట్టారు కదా, వేరే వాళ్ళు ఎవరైతే వెళ్ళరు వాళ్ళు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్, ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్తారు అందరూ. ప్రతి ఒక్క పర్సన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎవరికి ఏ ఇబ్బంది లేదండి. 4-5 years అవుతుంది ఇంటి గురించి. ఎవరితో ఓనర్ కూడా మంచిగా ఉంటాడు, ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎవరు చేసి ఉంటారు? బయట నుంచి వచ్చి చేస్తారా లేదా ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా? అది మనం చెప్పలేం మేడం. బయట నుండి వచ్చారని అనుకుంటున్నాం మేము, అని ఎటు నుండి వచ్చారనేది కూడా ఇంకా తెలియదు. తెలంగాణ పోలీసుగా అందరూ నిన్న 12 గంటల 12:30 1 గంట నుండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళంతా చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 12 వరకు కూడా వాళ్ళ ప్రయత్నాలు, ఏ ఒక్క క్యూ దొరుకుతుందో అని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకైతే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్క క్యూని కూడా వదలకుంటున్నారు. వాళ్ళు ఇంటింటిని పోయి ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఎదురింట్లో. పాపని చూసే వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉండేదా? పాప రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చే అమ్మాయి కూడా కాదండి, ఎప్పుడో వస్తుంది. 2 days బ్యాక్ చూసామండి, ఇక్కడ చిన్న ఫంక్షన్ అయింది, అమ్మాయి భోజనంకి వచ్చేటప్పుడు చూసామండి. అమ్మాయి చక్కగా ఉంటుంది, మంచిగా చదువుకుంటుంది. నవోదయ స్కూల్లో సీట్ వచ్చిందంటే మామూలుగా కాదు కదా మేడం. అంత సీటు సంపాదించిన అమ్మాయిని అతి దారుణంగా చంపారు. ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ భారీ ఎత్తున జనాలందరూ కూడా న్యాయం జరగాలని చెప్పేసి అయితే పోరాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటి, వాళ్ళకి తెలిసింది ఏంటన్నది అయితే తెలుసుకుందాం. అన్న, అసలు ఏం జరిగింది మీకేం తెలుసు? మాకు ఏం జరిగింది లేదమ్మా. నిన్న వాళ్ళు డ్యూటీకి వెళ్ళారంట, వాళ్ళ తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళారంట. ఆ పాప స్కూల్ హాలిడే అంటే ఇంట్లో ఉందంట. నిన్న అందరూ డ్యూటీకి వెళ్ళిన టైంలో
వాళ్ళ డాడీ మెకానిక్ షాప్ నడుపుతారంటే అమ్మాయి ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తుంట. మరి ఆయనకి బాబుకి క్యారేజ్ ఇవ్వాలని చెప్పి ఫోన్ వస్తే ఆ ఫోన్ కోసం వచ్చినప్పుడు ఆ పాప మర్డర్ జరిగిందని చెప్పేసి చంపేశారని చెప్పేసి అది చూసి బోర్ని వెలిపించడం జరిగింది. పాపను ఎప్పుడు చూడలేదు, ఈ ఏరియాలో తిరుగుతుండే గానీ ఆ పాప అని మేము ఎప్పుడు చూడలేదు. విజువల్స్ అంటే మేము పర్టికులర్గా ఆ చిన్న ఫోటో చూపిస్తే మేము ఎప్పుడు చూసాం చూడలేదు. మేము ఉండేది పక్కనే ఉంటాము కానీ ఎప్పుడు చూడలేదు. మా పాప వాళ్ళు కూడా మా పాప క్లాస్మేట్స్ కూడా ఈ బిల్డింగ్ లోనే ఉంటారంట. అయితే మా పాప క్లాస్ ఉండే వాళ్ళు కూడా చెప్పారు కానీ వాళ్ళు ఆ పాప అయితే మాకు బోయనపల్లి చదువుతుంట. మరి విషయాలు అయితే లేదు అంత. ఇప్పుడు ఎందుకంటే చిన్న పాప 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చెప్తున్నారు. చిన్న కిరాణా షాప్ ఆయనకి సీసీ కెమెరా పెట్టుకున్నాడు. మరి ఆ ఇంటి ఆయన ఇంటి రెంట్ కోసం అయితే వసూలు చేసుకుంటే కెమెరా కూడా పెట్టుకోలేదు. డెలివరీ నాట్ ఎలవడం పెట్టారు బోర్డు. అది కూడా ఎంతవరకు వాస్తవం చెప్పండి. ఏ విషయం అన్నా సరే వాళ్ళు అడిగి పంపించేవాళ్ళేమో కానీ ఈ పాప విషయంలో మరి ఎన్ని కెమెరాలు చూసినా మరి ఆ పాపను అయితే బ్రతికించి తీసుకెళ్ళాలి కదా. పాప విషయాలు అయితే బ్రతికించలేరు కదా. జరిగింది జరిగిపోయింది. మరొక సంఘటన ఇలాంటి జరగకుండా ఉండాలంటే వీధికి ఒక సీసీ కెమెరా ఉండాలి. ఇది గవర్నమెంట్ మొత్తం వీధిలో ఎక్కడ ఇప్పుడు సీసీటీవీ కెమెరా లేదా? చెప్పండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంటికి కిరాణా షాప్ ఇక్కడ ఉండే మీరైనా డిమాండ్ చేయాలి కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. దొంగలు కూడా పడుతున్నారని చెప్పేసి విన్నాం ఇక్కడ మియాపూర్ కుకట్పల్లి సైడ్. మరి సీసీటీవీ కెమెరా లేకపోతే ఇంటింటికి పెట్టుకుంటున్నారు కానీ వీధికి కెమెరా ఉండదు కదా. పోలీసు వాళ్ళు కనుక సీసీ కెమెరా హెల్మెట్ లేకపోతే ఫోటో కూడా తీసి పంపించినట్టు, పోలీసు వాళ్ళు కనుక హెల్మెట్ లేకపోతే ఫోటో తీసి పెట్టినట్టు వాళ్ళు మెయిన్ రోడ్లలో పెట్టుకుంటారు కానీ ఇట్లా గల్లీలో ఒక సీసీ ఫోటో ఉంటే మరి ఎన్ని రకాల అనుమానాలు రావు కదా. ఇప్పుడు వాళ్ళు బండి మీద మేము వెహికల్ పోతే హెల్మెట్ లేని చెప్పేసి మాకు ఫోటో పంపిస్తారే. అలాంటిది మరి ఈ వ్యవస్థలో మరి హెల్మెట్ గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టాలి కదా. మరి ఏర్పాటు చేస్తే అంటే ఇంటి వల్ల ఏర్పాటు చేయకపోయినా గల్లీకి గవర్నమెంట్ చొరవ తీసుకొని సీసీ కెమెరాలు పెడితే ఇలాంటి ప్రాబ్లం లేదా. ఎక్కడో ఉండే విలేజెస్ లో పెడుతున్నారు సీసీ కెమెరాలు. దొంగల బ్యాచ్ పడుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కొన్ని దొంగల ముఠ ఉంది. ఎల్ల మండకి నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది, మియాపూర్ నడుస్తుంది అన్నారు. ఎక్కడెక్కడో సీసీ కానీ ఇంత పెద్ద మెయిన్ బదిలీ సీసీ కెమెరా పెట్టలేదు. ఇప్పుడు ఎవరి మీద అనుమానాలు ఎలా ఉన్నాయని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ కూడా అనుమానం. మాకు వాళ్ళు అన్ని సంవత్సరాలు మాకు ఎవరి మీద అనుమానం అయితే పేరెంట్స్ చెప్తున్నారు. మాకు ఎవరితో గొడవలు లేవని చెప్తున్నారు. వాళ్ళ బంధువులతో గొడవలు ఉన్నాయా బయట వాళ్ళతో గొడవలు ఉన్నాయని తెలియదు. ఏదైనా ఉంటే చిన్న సమస్యలు ఏ కుటుంబాలలో చిన్న సమస్యలు వస్తాయి కానీ పెద్ద సమస్య అయితే రావు. కొట్లాడి గొడవలు వస్తే ఇంటి వాళ్ళు కూడా అన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో వాళ్ళు ఉంచరు, ఖాళీ చేపించేస్తారు. ఎందుకంటే ఈ కుక్కట్ల ఏరియా అలాంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండాలంటే ఆ నిందితుని తీసుకొచ్చి నిందితుడు ఎవరైతే దొరికాడని అంటున్నారు. మరి ఇప్పుడు తెలియదు. ఇదే బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటారని చెప్తున్నారు. ఆ దొరికిన నిందితుడు ఎవరైతే ఉంటారో ఇక్కడే మళ్ళీ ఒకసారి కుక్కట్పల్లి వాసులకి ధైర్యాన్ని నింపాలంటే ఇక్కడే అతన్ని కాల్చిపడేయాలి. ఇక్కడ కాల్చిపడేస్తే మాకేం తెలియదు. నేను ఇక్కడ కిందికుంటా. మరి ఇప్పుడు అంత చిన్న పిల్లని అలా చేశారు. మరి సేఫ్టీ లేకుండా ఉండే వీధిలో మీరు ఉంటున్నారు. రేపటికి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఆడపిల్ల ఉండొచ్చు, ఇలాంటివి జరగచ్చు కదా. మరి అసలు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు మీరు? అసలు జరగకుంటే వాళ్ళు బాగా శిక్షించారు. వాళ్ళని పెట్టాలి కదా. వాళ్ళు గవర్నమెంట్ పెట్టాలి కదా. పెట్టమని అప్పుడు మేము డిమాండ్ చేసినాము. పెట్టిండ్రు కానీ దానికి కనెక్షన్ ఇవ్వలేదు. పెట్టడం ఎందుకు కనెక్షన్ తీసేసిర్రు, అవి కూడా తీసేసి. అన్న 10 years పాపతో ఇలా దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా బాధాకరం. అందులోని ఇంత పెద్ద వీధి, ఇక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా ప్రూఫ్ తీసుకోవడానికి లేదు. మరి అసలు ఏమంటారు? అసలు ఏం జరిగింది? నిజంగా పాపని రేప్ అండ్ మర్డరా లేదా ఓన్లీ మర్డరా? మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులకు వాళ్ళు చెప్పిన మాట వాళ్ళది ఏమున్నదంటే తండ్రులు మేము ఏం లొల్లి పెట్టుకోలేము, మేము ఎవరితో ఇంతవరకు కొట్లాట చేయలేము, మేమంతా మంచిగానే ఉన్నాము, కానీ అది చంపింది ఎవరు చంపారో ఆమెకు కావాల్సింది కారణం ఏంటి అని అంటే ఏ బిల్డింగ్ లకి వెళ్ళి ఎట్లా దుంకి ఆ పిల్లని రేప్ చేయడానికి వచ్చిండా, ఇంట్లో బంగారం ఎత్తుకోవడానికి వచ్చిండా, లేదు అని అంటే ఆ పిల్లని వీళ్ళ చుట్టాలగిన ఎవరైనా వచ్చి చంపిరా, ఏదైనా కానీ నాకు మొత్తానికైతే క్లారిటీ తెలవాలి. తెలిసిన కారణంలో ఇంకోటి ఏంటంటే కెమెరా ఉన్నది కానీ అది కొంచెం డమ్మి ఉన్నది, అది ఒక్కడి వల్ల దొరకకపోవడం జరిగింది. ఈడ ఎవరిది ఏం తప్పని లేదు కానీ అందరూ సమానమే. ఆ టైంలో కరెక్ట్ టైంలో అందరూ జాబులకు పోయే టైంలో అందరూ ఇంటింటికి స్కూల్ వదిలేసి కష్టపడి ఇంటింటికి అందరు ఇండ్లలో కాల్ చేసుకొని వాళ్ళు జాబులు పోవడము, అది దీనిలో కారణం వల్ల ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ పాపకు ఎంత దారుణంగా చంపిరో వాళ్ళు దొరకాలని వాళ్ళ తల్లి చెప్పడం ఒకటి జరిగింది. అది ఎలా అంటే గల్లీకి కెమెరాలు లేవనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమంటారు కేబుల్ నెట్ ఆ వైర్లు తీపిస్తే గల్లీకి కెమెరా బాగా పడతాయి.
కెమెరాలు ఇంతకు ముందు వేపించిరు, ఒక 6-7 సంవత్సరాల కింద దగ్గర 6,000-7,000 చిల్లర కెమెరాలు వేపించినారు. కానీ అది కెమెరాలు స్టార్ వాళ్ళు కానీ మన నెట్ వాళ్ళు కానీ ఎక్కేటప్పుడు కట్ చేసేసి వాళ్ళ వైర్లు చుట్టడం జరిగింది. దీనివల్ల ఎవరికి ఏం అడగాలన్నా కూడా లేదు. ఇప్పుడు ఎవరి ఓనర్లు ఉన్న వాళ్ళ ఇంటి ముంగట స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలు ఓనర్ తో మాట్లాడిపించి అరే నువ్వేంద్రా భయ్ కెమెరా ఇరగొట్టేసినా ఏముంది, ఇప్పుడు వాళ్ళు వైర్ పెట్టుకుంటారు అని కొంతమంది కిరాయి కూడా జరగడం, వాళ్ళ దగ్గర కిరాయి తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరు కిరాయి తీసుకుంటారో ఎవరు కిరాయి తీసుకుంటలేరో అదంతా దేవుని తెలవాలి. ప్రపంచం ఏంటంటే ఇప్పుడు గల్లీలల్లా స్తంభాలు మంచిగా ఉంటే కెమెరాలు మంచిగా పడతాయి. ఇంకొకటి ఏంది, పోలీస్ ప్రభుత్వం ఏం చేయాలంటే గంటకి తిరగాలి. ఏమని తిరగాలి? పోలీసారని చేసుకుంటా గంటకి తిరగాలి. ఈడ గంజే బ్యాచ్ ఎక్కువ అయిపోయినది, గల్లీకి బ్యాచ్ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ కుకట్పల్లి కాదు, బయట దేశం వాళ్ళు. ఇప్పుడు గుట్ట, బాల్నగర్, ఎర్రగడ్డ, సికింద్రాబాదు ఆ దోస్తులను పిలిపించుకొని ఈడ మందు దాపిచ్చుడు, అజ్జేసుడు, ఇజ్జేసుడు, ఈ గంజే బ్యాచ్ వల్ల కొంచెం ఇప్పుడు వినాయకుని పండగ వచ్చింది, ఇట్లా డాన్స్ చేస్తుంది పిల్ల, అరే మంచిగా చేస్తుందా అని చెప్పేసి ఆ పిల్ల మీద కొంచెం టిమేట్ అయ్యి ఎట్లా అనేది చేసిందో అది మనకు తెలియదు. పిల్ల మాత్రం మంచి బంగారం 24 గంటలు మంచిగానే మంచిగానే ఆడుకుంటారు. ఇదే గల్లీలో మొత్తం 10-15 మంది పోరలు ఇదే గల్లీ, ఈ గల్లీ దాటారు. ఒకవేళ బాల్ పోతే మగ పిల్లడు పోయి తీసుకొని వస్తుండే, మంచిగానే ఆడుకుంటుండే, పైనుంచి కిందకి ఎక్కువ దిగకపోవు, మంచిగానే ఉంటుండే. ఎంత మంచిగా ఉండాలి అంత మంచిగా ఉంటుండే. కానీ ఈడ ఎన్ని ఇల్లులు ఉన్నా కూడా ఆ పిల్లని చంపుతుంటే కూడా పక్కన వాళ్ళు అంత మంచి ఒక బిల్డింగ్ నుంచి చూస్తున్నారు, ఇది మాత్రం మంచిగా చూస్తారు. ఏమైతుంది, ఎట్లయితుంది, ఎప్పుడు దొరుకుతాడు దొంగోడు, ఎప్పుడు దొరుకుతాడు, ఏమైతుంది అని మంచిగా చూస్తారు. కానీ ఇంటి పక్కన ఇట్లా డోర్ కొడితే తీయనంత పరిస్థితి వాళ్ళకి అంత భయం ఏమున్నది? ఇంత కట్టిపోటు పొడిస్తే కూడా పిల్ల అమ్మా అని విలువలేదా? అంకుల్ కాపాడనని కూడా పిలిస్తే కూడా వాళ్ళకి అంత విలువని అంత చోటి వాళ్ళు అయిపోయారా? అసలు ప్రజలు మంచిగా లేరు. ఓనర్లు అంతా మంచిగానే ఉన్నారు, ఓనర్లు అయితే గట్టిగానే అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారు, ఏంది, ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు ఆయన టూలెట్ కూడా చూస్తున్నారు మీరు. ఇంత ఆయన చాలా మంచివాడు, ఇంత చూసినా కూడా ఈడికెళ్ళి వాడు పోనీ అంత అలౌట్ లేదు, ఈడికెళ్ళి అంత పోనీ అంత అలౌట్ లేదు. వాడు ఎక్కడికి వెళ్ళి జొర్రి అసలు ఎవరు చేసి ఉంటారు, తెలిసిన వాళ్ళే చేసి ఉంటారా, బయట నుంచి ఎవరైనా వచ్చి చేస్తారా అన్నది కూడా ఆలోచించాలి కదా. ఇక పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారో వాళ్ళు దొరికిన బట్టి మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఎట్లా అనంటే నాకు కూడా ఉన్నది, వాళ్ళ దాంట్లోనే తల్లి తరపు నుంచి కావచ్చు, అయ్యే తరపు నుంచి అయినా కావచ్చు, లేదంటే దొంగోడైనా కావచ్చు, వాడు లేదంటే ఆ పిల్లని రేపు చేయడానికనే రావచ్చు. కానీ ఏ పొక్కలకెళ్ళి వచ్చిండో ఆ మనిషి దొరికితే ఆ దేవుణ్ణి మొక్కి పోలీస్ స్టేషన్ దాకా పోకుండా నరి రోడ్ మధ్యలో కూసేటి చక్కెర తేనెతో కలిపి నరి మధ్యలో నోరు మూసుకొని ప్రజలు మొత్తం మీడియా మధ్యలో కూసబెట్టి మనని చంపడం అయితే మరి కొట్టము చెయ్యము. ఖాళీ చక్కెర తేనె వేసి మనకి ఏడ కూసబెట్టాలి ఆడ కూసేంత పెట్టేంత కెపాసిటీ మేము అంతా ప్రజలంతా మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎవరు పైకి వెళ్ళడం కానీ ఏం చూడలేదా? ఓనర్స్ కింద చాలా మంది ఉన్నారు కదా. ఆ టైంలో ఎవరు ఉండరు, మాక్సిమం 8 నుంచి 9 గంటల వారికి ఎవరైనా ఉండరు. వంట గాని పిల్లలకు స్కూల్ గాని ఏదైనా కానీ చేయగలిగేంత కెపాసిటీ వాళ్ళు ఉండరు. అయిపోయిన తర్వాత ఇక ఒక ఆడామె ఉన్నది అనుకో, తలపెట్టుకుంటే ఆమె స్నానం చేసుకొని ఆమె ఆఫీస్ డ్యూటీ ఉంటే ఆమె వెళ్ళిపోగలుగుతుంది. అట్లాంటి టైంలో జరిగింది అని అంటే వాడు వీళ్ళ తరపు నుంచి వాడు తెలిసినోడనే అవ్వచ్చు, లేదు అని అంటే వీళ్ళ నాయన తరపు నుంచి వీళ్ళ డాడీకి తాగడో అది దేవుని తెలవాలి. ఒకవేళ వీళ్ళ తీసుకొని వచ్చి మా కూతురు అని చెప్పడము అట్లా ఇట్లా కూడా జరిగిన కూడా ఆ కారణంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేయ ఉండొచ్చు, అది ఎట్లా చేసి ఉండొచ్చు కానీ అది దేవుని తెలవాలి. ఎట్టి పరిస్థితే గానీ ఈ హైదరాబాద్ లో కుకట్పల్లిలో మాత్రం కెమెరాలు గల్లీకి 3 కెమెరాలు పడాలి. మెయిన్ ఈ స్టార్ వైర్లు, ఈ నెట్ వైర్లు తీపిచ్చి చేతనంత వారికి ఈ ప్రభుత్వం అడగకపోయినా కానీ పోలీస్ స్టేషన్ లో కూడా మనకు అడగనికే ఆడ రాజకీయంలో పోయి అడగనికే చేత కాకపోతే పోలీస్ స్టేషన్ లో ఒక మాట దయచేసి మాకు ఇవి చేత అవ్వట్లేదు, మేము దీన్ని కట్టుకోలేకపోతున్నాము, మేము ఇది కట్టుకోలేకపోతున్నాం అది కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇది దయచేసి మాకు ఇంటి ముంగట స్తంభానికి ఇంత కెమెరా పడేటట్టుగా చేయాలి అని పోలీస్ స్టేషన్ లో మొక్కుకుంటే కూడా వాళ్ళు కూడా పోయి వాళ్ళకు తెలిసిన వాళ్ళని అడిగి సాయం చేసినా కూడా చేయొచ్చు. అట్లా అని అడుగుతున్నా. ఇంకోటి అంటే గల్లీకి ఎవరైనా సరే 10:30 నుంచి 4 గంటల వారికి గంటకి పోలీసులు తిరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.